నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో యూపీఐ లావాదేవీలు పెంచడం జరిగింది. 5 లక్షల వరకు కూడా మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అటువంటి ఏం పరిమితులు ఉన్నాయి? ఎప్పటి నుంచి అమలు? 15వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పరిమితులు పెంచడం జరిగింది, లిమిట్స్ పెంచడం జరిగింది. అవి ఏంటియో చూద్దాం. యూపీఐ లావాదేవీ పరిమితులు ఏవైతే ఉన్నాయో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సవరించడం జరిగింది. అవి దేనికి వర్తిస్తాయి? ఆ 5 లక్షలు మనం ట్రాన్స్ఫర్ చేయాలి యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్పే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏవైతే ట్రాన్స్ఫర్ పెడుతున్నామో ఆ ట్రాన్స్ఫర్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆ ఇంక్రీజ్ ఎంతవరకు జరిగింది? అది దేనికి వర్తిస్తాయి, ఎప్పటి నుంచి వర్తిస్తాయి, అవి దేనికి అప్లికబుల్ అంటే ఏ సెక్టార్కి అప్లికబుల్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే బీమా ప్రీమియం, ఇన్సూరెన్సులు కానీ ఏదైనా ప్రీమియం కట్టాల్సిన కానీ, స్టాక్ మార్కెట్లకు సంబంధించి కానీ, అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటారో బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ ఉంటాయి, ఈ డిమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టాలి, ట్రేడింగ్ అకౌంట్కి, షేర్ మార్కెట్కి. అటువంటి వాళ్ళు క్రెడిట్ కార్డు బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కానీ అటువంటి అన్నీ కూడా యూపీఐ ద్వారానే పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే మనము బ్యాంకులకు వెళ్ళటం కానీ చెక్కులు ఇవ్వటం కానీ లేవు. అన్నీ కూడా ఒకప్పుడు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీలు అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఓన్లీ గూగుల్ పేలు, ఫోన్పేల ద్వారానే మన అమౌంట్లన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అయితే అవి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కోసారి కావట్లేదు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఆ లిమిట్ పెంచుకోవటమో, లేకపోతే ఆర్టీజీఎస్ఓ, ఎన్ఈఎఫ్టీనో చేయటం, లేకపోతే బ్యాంకు నుంచి మళ్ళీ లిమిట్స్ పెంచుకోవడం అనేది జరుగుతుంటుంది ఎవరైతే బాగా చేసేవాళ్ళు ఉంటారో. అయితే ఇప్పుడు మామూలుగానే సవరించడం జరిగిపోయింది. అంటే ఎవరైనా కానీ ఆటోమేటిక్గా అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అయితే ఈ లావాదేవీలు అటువంటి ఏదైతే పరిమితి ఉందో 5 లక్షలకి పెంచడం జరిగింది. పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే అదే తేదీ నుంచి అంటే 24 అవర్స్ వరకు పరిమితి అనమాట. దాంట్లో మామూలుగా అంటే 5 లక్షలు ఎట్ ఏ టైము, 10 లక్షల వరకు లిమిట్ అనమాట. అంటే ఒకవేళ 24 అవర్స్లో కనుక మనం కనుక మొత్తం లావాదేవీలు కనుక చేయగలిగితే 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఈ ఎన్పిసిఐ ప్రకటన ప్రకారం సవరించినటువంటి ఏదైతే పరిమితులు ఉన్నాయో అమల్లోకి వచ్చినాక అంటే ఈ మార్కెట్ ప్లేసు, ప్రయాణాలు, వ్యాపారం, మర్చెంట్ సంబంధిత లావాదేవీలకు 5 లక్షలు పరిమితి వర్తిస్తుంది. చూద్దాం. ఇక వెరిఫైడ్ మర్చెంట్లుగా వర్గీకరించిన వ్యాపారులకు ఇది వర్తిస్తుంది. వ్యక్తి నుంచి వ్యక్తి అంటే పర్సన్ టు పర్సన్ చేసే లావాదేవీల్లో ఏదైతే పరిమితులు ఉన్నాయో అవి ఎటువంటి మార్పులు లేవు. అంతకుముందు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. సాధారణ యూపీఐ లావాదేవీలకి ఏదైతే మామూలు అంతకుముందు ఎలా అయితే చేస్తున్నామో దానికి 1 లక్షగానే పరిమితి, అది అట్లానే ఉంది. అయితే ఈ లావాదేవీలు కొత్త పరిమితులు ఏమేంటి, ఏ లావాదేవీ ఏది అయింది? సపోజ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నారు, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే ఒక్కో లావాదేవీ 5 లక్షలు, రోజు మొత్తానికి 10 లక్షలు. అంటే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లతోటి 10 లక్షల వరకు డే మొత్తం. ఒకసారికి అయితే 5 lakhs వరకు చేసుకోవచ్చు. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా 5 లక్షలు ఒక్క లావాదేవీకి, ఓవరాల్గా 1 డేకి వచ్చి 10 లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఈ మార్కెట్, ప్రభుత్వ ఈ మార్కెట్లు అంతకుముందు ఏదైతే ఉందో అది కూడా జీఈఎం అంటారు. అయితే 5 lakhs, 10 lakhs. తర్వాత ప్రయాణాలు, జర్నీ ఎవరైతే ఫ్లైట్ టికెట్లు కానీ గ్రూప్లో కానీ ఎవరైతే వాళ్ళు ప్రయాణాలు చేస్తారో వాళ్ళకు కూడా 5 లక్షలు, 10 లక్షలు. అంటే ఎట్ ఏ టైం 5 lakhs, టోటల్గా డేలో వచ్చి 10 లక్షలు. క్రెడిట్ కార్డు బిల్స్ ఉంటాయి, అవి కూడా 5 lakhs పర్ ట్రాన్సాక్షన్, 6 lakhs అనమాట. క్రెడిట్ కార్డు బిల్స్ వచ్చి డే మొత్తానికి 6 లక్షలు పరిమితి. కలెక్షన్స్ 5 లక్షలు, 10 లక్షలు. మర్చెంట్ చెల్లింపులు ఎవరైతే మర్చెంట్ ఉంటారో వాళ్ళకి ఎట్ ఏ టైం 5 lakhs. ఇది అన్లిమిటెడ్. మళ్ళీ వీళ్ళొక్కళ్ళకి ఎగ్జిబిషన్ అంటే ఏంది? మర్చెంట్ అంటే బిజినెస్ ఇక కంటిన్యూ కావాలి, అందుకని వాళ్ళ వరకు 24 అవర్స్లో 5 lakhs స్టార్ట్ చేసుకొని పరిమితి లేదు, ఇక ఎంతైనా జరగవచ్చు ట్రాన్స్ఫర్. అదొక్కటే అనమాట మర్చెంట్ చెల్లింపులకి. ఇక ఫారెక్స్ రిటైల్ వచ్చేటప్పటికి వయా బీబీపీఎస్ అనమాట. అది 5 ఎట్ ఏ టైం 5, మళ్ళీ తర్వాత కూడా 5. ఇక డిజిటల్ ఖాతా ఓపెనింగ్, మనం ఏదైనా డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేయదలుచుకుంటే 5 లక్షలు, డే మొత్తం కూడా 5 lakhs. తర్వాత డిజిటల్ ఓపెనింగ్ తొలి జమ 2 అంటే ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు 2, తర్వాత ఏదైతే ఉందో 5 అనమాట. ముందు ఓన్లీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ అమౌంట్ 2, ఆ రోజు మొత్తానికి 2. ఇది రాబోయే రోజుల్లో 15వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే
దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనము తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సెలవు.